చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అంకెల గారడీలా ఉందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ పాలకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు. బడ్జెట్లో అసలు సూపర్ 6 పథకాల ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు మొండి చేయి చూపారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కర్ర జయసరిత ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు పాలకుల నుంచి అందిస్తారు. కూటమి సర్కార్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలకు సంబంధించి ఊసి లేకపోవడంతో ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో మొండి చేయి చూపించారని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం పరిస్థితి కూడా కనబడుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పాలకులకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఆల్రెడీ ఎంతో ఆశలతో ప్రవేశపెడతారు, బడ్జెట్లో నిధులు కేటాయిస్తారన్నారు, జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు నిధులు వస్తాయి అనుకున్నారు, పథకాలకు సూపర్ 6 పథకాలు నిధులు కేటాయిస్తారంటున్నారు. చూస్తే ఒక పథకానికి సంబంధించి కూడా ఇచ్చినటువంటి హామీలకు నిధులు కూడా కోతలు పెట్టారు. ఏమని చూస్తారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజానీకానికి కూడా మొండి చేయి చూపించారు. సూపర్ 6 అవుట్, ఎక్కడుందో తెలియదు, వెతుక్కోవాలి మనం వెళ్ళి. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, అది కూడా ఎక్కడుందో తెలియదు, వెతుక్కుందాం. ఎందుకంటే వీళ్ళు ఎలాగా మోసం చేయడానికి ఏదన్నా ఉందరా అంటే అది కూటమే. అలాగే బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, అది లేదు. మహిళలకి 18 ఏళ్ళ నిండి ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎక్కడుందో అది కూడా మనం నెత్తుకోవాల్సిందే. ఏ ఒక్కటైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సక్రమంగా వీళ్ళు ఇచ్చిన దానికి 10% చేశారా? అభివృద్ధి అంటే గోడలకు రంగులు వేయడమును, ఉన్న అంబేద్కర్ భవనాలు ఉన్న రేకులు కూల్చేసి షెడ్లు ఏదో దాని మీద వేరే నిధులు పెట్టేసి స్లాబులు వేయడం కాదు. అభివృద్ధి అంటే ఈరోజు పాలకొల్లు నియోజకవర్గం నుంచి భీమవరం వెళ్ళి అక్కడ కాలేజీకి వెళ్ళే పరిస్థితి. ఈరోజు ఒక మెడికల్ కాలేజీ పాలకొల్లులోనే ఉందనుకో, ఆ మెడికల్ కాలేజీ ఉచిత సీట్లు వస్తాయి. అది అభివృద్ధి అంటే. అది కాపాడారా మీరు అని అడుగుతున్నా. ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు. 3వసారి అంటే 15 సంవత్సరాలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా కొనసాగించిన ప్రజలకి మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదా అని అడుగుతున్నా రామానాయుడు గారు మిమ్మల్ని. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ కనుక చూస్తే, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని కనుక చూస్తే, మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే చందంగా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బడ్జెట్ చూసుకుని ఆహా ఓహో అదరహో అంటూ చెప్పుకుంటా ఉన్నారు, కానీ ఈ బడ్జెట్ని చూస్తే ఒక కుళ్ళిన బడ్జెట్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటి? మోసం చేయడం, మాయ చేయడం, అంకెల గారడితో అందరినీ వంచడం. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఎన్నికల ముందు ఏ విధంగా మహిళలకు హామీలు ఇచ్చారు, సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చారు, కానీ అవన్నీ కూడా ఈరోజు సూపర్ 6 అని చెప్పి సూపర్ షాకులు ఇస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు సంబంధించి కూడా ఇచ్చినటువంటి హామీలు కూడా సూపర్ 6 కాస్త సూపర్ షాకులు ఇస్తూ కూడా ప్రజలకు కుచ్చుడోపి పెట్టారని చెప్పి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా ఇస్తానన్నటువంటి హామీలు ఏతున్నాయో, ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి కానీ, 20 లక్షల ఉద్యోగాల విషయంలో కానీ, మహిళలకు సంబంధించినటువంటి హామీలు కూడా పూర్తి స్థాయిలో మొండి చేయి చూపారని చెప్పి వారు కూడా మండిపడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇది సంతోష్తో రాజు, సాక్షి టీవీ, పాలకొల్లు నుంచి. కూటమి సర్కార్ మరోసారి ప్రజలను మోసం చేసిందన్నారు వైఎస్ఆర్సీపీ నేత మెట్టు గోవిందరెడ్డి. బడ్జెట్పై గంపెడ ఆశలు పెట్టుకున్న పేదలకు, యువకులకు నిరాశ మిగిలిందన్నారు. బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు అరకొరగా నిధులు కేటాయించారని మండిపడ్డారు. సంపద సృష్టిస్తాను అన్న చంద్రబాబు కేవలం వారి నాయకులకే సంపద సృష్టిస్తున్నారని ఆరోపించారు మెట్టు గోవిందరెడ్డి. హామీలు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో దానికి ఎక్కువ ఎక్కడ కూడా దాని గురించి పొంతన లెక్కకుండా దాదాపు అమ్మఒడికి వాడికి కావాల్సిందంటే అది అమ్మకి తల్లికి వందనం దాని ప్రోగ్రాంలో భాగంగా దాదాపు 13 ఫీట్లు కేటాయించాల్సి ఉంటే దాంట్లో 8,000 చిల్లర మాత్రం కేటాయించి దాదాపు దాంట్లో 4,000 కోట్లు తగ్గించినారు. అంటే సరిగా వాళ్ళకి అమౌంట్ సరిగా పడేదానికి అవకాశం లేదు. రెండవది అన్నదాత సుఖీభావ వాళ్ళ హామీ ఏమి ఇచ్చినారు? సూపర్ 6 భాగంగా సంవత్సరానికి 20,000 రూపాయలు. అంటే ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ అంటే వాళ్ళు 6,000 రూపాయలు, దాదాపు 14,000 రూపాయలు రైతుకి అందించవలసింది. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో కూడా ఫస్ట్ 5 ఇయర్ 5,000 రూపాయలు, రెండోసారి
5,000 అంటే దాదాపు 28,000 గాను వాడు ఇచ్చినది ఓన్లీ 10,000 రూపాయలు మాత్రమే. కాబట్టి 18,000 రూపాయలు రైతులకి దగా చేసినారు, ఇచ్చేది అమౌంట్ దగా చేసినారు.